హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ చేపలు క్లీనింగ్ చేస్తున్నారండి. ఇవి ఏం చేపలు అనుకుంటున్నారా? ఇవి చేపలు వచ్చేపాటికి గురకలండి, నాటు గురకలు. ఈ టైంలో వస్తాయి. నీట్గా క్లీన్ చేసుకుని చూసారా, మా మమ్మీ కల్లుప్పు వేసింది. ఫిష్ కర్రీస్కి ఎక్కువ ఈ రాక్ సాల్టే యూజ్ చేస్తారు. తర్వాత పసుపు వేశారు. అలాగే ఈ ఫిషెస్ చిన్నపిల్లలకు కూడా పెట్టడానికి చాలా బాగుంటుందండి. ఒకటే ముళ్ళు మధ్యలో బోన్ ఉంటుంది, అంతే. ముళ్ళు ఉండవు, తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ అండి. చూసారా, ఇది పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అన్నీ కలిపిన పేస్ట్ అండి. మొత్తం కలిపేసి కారం కూడా వేసుకోవాలండి. చూసారా ఎలా పట్టేస్తున్నారు ఫిష్కి. చక్కగా నీట్గా వైట్గా. ఇది స్కిన్ లేపేయడమేనండి. గురకలకి మనం ఫిష్కి స్కిన్ తీసేయాలి. తీసేస్తే అలా తెల్లగా వస్తాయి. మనం ఈజీగా క్లీనింగ్ సెక్షన్ ఈజీ. ఆయిల్ వేసుకుంటున్నారు, కారం వేసుకుని ఆయిల్ వేసారు. ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ వేస్తే ఏంటంటే మనకు ముక్కకి అంతా పడుతుంది ఫ్రెండ్స్, పేస్ట్ అంతా పడుతుంది. నీట్గా కలుపుకుంటున్నారు. చూసారా, ప్రతి పీస్కి కలుపుకుంటున్నారు. అందరూ తినాలి ఫ్రెండ్స్. సీజనల్ ఫిషెస్ కూడా సీజనల్ ప్రకారమే వస్తాయి. ఇప్పుడు అన్నీ చిన్న చేపలు ఫిషెస్ అన్నీ చిన్న చిన్నవి, అంటే బేబీస్ అన్నీ వస్తూ ఉంటాయి. రకరకాల ఫిషెస్ ఈ సీజన్లో. అవన్నీ మా మమ్మీయే వండుతారు, నాకు సరిగ్గా కుదరదు. మీకోసం మా మమ్మీ వంట చేసేది కూడా చూపించాలనుకుంటున్నాను. అందుకు మమ్మీ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇవి వండమ్మా, నేను వీడియోలో పెడతాను అని అన్నాను. చూసారా ఎంత చక్కగా ఒక్కొక్క ముక్కకి ఎంత బాగా పట్టిస్తున్నారో. ఇది మనం పట్టించేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ డీప్లో పెట్టేస్తే ఏంటంటే ఆ పేస్ట్ అంతా పీసెస్కి పట్టేసిద్ది. కర్రీని ఇంకా కదిలిన అవసరంలా అలా డీప్లో వేయించి తీసి ఆయిల్లో వేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. నీట్గా పెట్టేశారు. బాబ్బా, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందా. డీప్లో వేయించి తీసాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ రెడీగా ఉంది. ఒక్కొక్క పీస్ అలా వేసుకుంటూ కూరని కదిలించుకోకుండా 20 మినిట్స్ ఉంటే ఆయిల్ తేలిపోయిద్ది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా వేస్తున్నారో. ఎంతైనా అమ్మ చేతి చేపల కూర అద్భుతం అనాలి ఫ్రెండ్స్. ఇది మా అమ్మ చేతి చేపల కూర. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే. ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేము, మాటల్లో చెప్పలేము. ఇంకా మనం అన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా మనం ఇలా ఇలా పెట్టుకుని ఆయిల్లో ఇలా వేసుకుని అలా ఒక 10 మినిట్స్ ఆగితే, సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఆగితే పచ్చిమిరకాయలు వేసాం ఫ్రెండ్స్. ఒక 2 పచ్చిమిరకాయలు కట్ చేసేసుకున్నాం, ఎందుకంటే మనం ఆల్రెడీ కారం వేసుకున్నాము. చూసారా ఆయిల్ తేలిపోయింది 10 మినిట్స్కే. ఆయిల్ తేలిపోయాక మనం ఏం చేస్తామంటే కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ లాస్ట్లో కొత్తిమీర వేస్తారు, కానీ నేను మటుకి ముందే వేస్తాను, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. ఇంకొక విషయం, నేను ఏం చేస్తున్నానో చూసారా, చేపల పులుసు ఫ్రెండ్స్. అసలు చేపల పులుసు అంటేనే చింతపండు పులుసు కదా. చింతపండు పులుసు చక్కగా చింతపండు అంతా పులుసుగా పిండుకుని మా పల్లెటూరి స్టైల్లో చూసారా చేపల మీద అంత చక్కగా పిండుతున్నాము. అసలు మనం కూరని గరిటితో కల్లీలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే నేను తెస్తున్నాను. ఇది మనం పిండుకున్నాక ఇంకా వదిలేసాము. ఆల్రెడీ కల్లుప్పు సరిపడా వేసుకున్నాం. ఉప్పు కూడా చూడనవసరం లేదు ఫ్రెండ్స్. ఏమన్నా